Hi, hi everybody. Uh okay, you're telling the followers that I want some more visibility so I can talk. Extremely tired face, చాలా ట్రావెల్ చేస్తున్నాను ఈ మధ్య. There are some family and friends. ఈ పిల్ల లైవ్ వచ్చేసింది అని కంగారు పడితే డోంట్ వరీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆన్సర్ సమ్ థింగ్స్. హాయ్. ఓకే, ఇప్పుడే నా శ్రేయోభిలాషులు కొంతమంది కొన్ని వీడియోస్ షేర్ చేశారు. ఐ బీన్ కైండ్ ఆఫ్ హైబర్నేటింగ్, రెస్టింగ్ ఫ్రమ్ ఆల్ ద ట్రావెల్, బట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దీస్ వీడియోస్. నేను నేర్చుకుంది ఏంటంటే, ఎప్పటి నుంచో తెలుసు, అతి వినయం ధూర్త లక్షణం. నాకు అందరూ ఇంట్లో నేర్పించేవాళ్ళు అనమాట. ఫట్టమని కోపం వచ్చిన ఇక్కడ ఉన్నది ఇక్కడ టప్మని వచ్చేసే వాళ్ళతో ఎప్పుడు భయం ఉండదు. చాలా కామ్గా, కంపోజ్డ్గా అమ్మా, తల్లి, బుజ్జి, నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని. అలా ఇలా అని అనుకునేదాన్ని నేను. కానీ ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది, అరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని. సో నేను ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది నిన్న. అండ్ బికాజ్ ఇట్స్ అ క్లోదింగ్ స్టోర్ లాంచ్ కాబట్టి, బట్టల షాప్ అంటే ఫ్యాషన్ అన్నారు కాబట్టి, నేను దాని గురించి మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ అడిగారు, ఇలా కమెంట్ చేశారు, ఆయన పేరు తీసుకుని కమెంట్ చేశారని అన్నారు. మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను, నాకు అనిపించింది, ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు, నాకు అనిపించింది నేను చెప్పాను. అప్పుడు ఆయన ఈరోజు ఒక్కళ్ళే సీట్ వేసుకుని ఈరోజు ప్రెస్లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్లో నార్సిసిజం, ఒక నార్సిసిస్ట్కి ఉండే లక్షణం ఇది. ఓకే, చాలామందికి నార్సిసిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి. ఒక మిసోజనిస్టిక్ చాతగానితనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు నన్ను చాలామంది అన్నారు కూడా, నేనైనా చిన్మయ్య గారైనా ఫెమినిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు, ఫేక్ ఫెమినిస్టులు. అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి. ఫెమినిజం అంటే ఏంటి? ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాల అని అనేవాళ్ళు. చాలామంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు, దేవుడి దయ వల్ల ఉన్నారు అలాంటి వాళ్ళు. వి ఆల్ ఆర్ సపోజ్ టు బీ ఫెమినిస్ట్. అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది. అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్. ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో. అందుకే నేను ఇంకా సింపథైజ్ చేస్తున్నాను. ఈరోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్గానే ఉంటాను. పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను. ఐ రియలీ సింపథైజ్ విత్ యూ. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే, నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే సార్. మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా? నేను పర్సనల్గా చెప్తున్నాను, చాలామంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్. అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఎప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా.
మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. మీరు నన్ను లాగలేదు, కానీ కలెక్టివ్గా లాగారు. నేను ఒక ఆడదాన్ని, నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని, నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలామంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను. కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్. మీరు ఏదైతే చాలా బల్లగుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారో, యూ హ్యావ్ ది ఒడేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్. యూ హ్యాడ్ ది ఒడేసిటీ టు కాల్, to use those slur words and say sorry, and you wanted to just forget. I mean, all of us should forget. I'm not sorry to say this, but you cannot get away with things like that. మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటే, మీరు ఒక్కళ్ళే అలా ఉంటే, సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నారు? మేమందరం కలిస్తే ఇంకెంత, అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే, మీరైతే మరణశిక్ష వేయండి. వద్దు సార్ అవన్నీ. బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి. బయట మనం వచ్చింది నిన్ననో మొన్ననో జరిగింది. మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. మీరు కన్సర్న్, ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్, ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసమని అనుకుంటే, మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి, ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి, ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు, బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్? మీరు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను ఆ పర్టికులర్ పర్సన్కి, బాబు ఆడోళ్ళు ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తున్నారు కదా. ఐ టోటలీ అగ్రీ. ఒక సినిమా యాక్టర్స్ అంటే ఖచ్చితంగా యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అల్లు అర్జున్ ఆ బెల్ట్ పెట్టుకున్నాడు అండ్ XYZ ఆ డ్రెస్ వేసుకున్నారు, ఈ డ్రెస్ వేసుకున్నారు అని ఫ్యాషన్ని కంపల్సరీ యూత్ ఫాలో అవుతారు. అతను చెప్పిన దాంట్లో నాకు హాఫ్ అగ్రీడ్, హాఫ్ నాట్ అగ్రీడ్. ఒక హాఫ్ అగ్రీడ్ ఏంటంటే, యూత్ని మనం ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి అండ్ మన డ్రెస్సింగ్ బాగుండాలి. అగ్రీడ్. మనల్ని చూసి చాలామంది నేర్చుకుంటారు. మనం వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వాలి, మంచి ఫ్యాషన్ని ఎంకరేజ్ చేయాలి. ఒక పక్కన చూస్తే అది కరెక్ట్గానే అనిపిస్తుంది, అది మంచి మెసేజ్ ఇవ్వాలి. అవును, అసలు యాక్చువల్గా మీరు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు మీరు ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు, లేకపోతే ఏదో ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇలాగా. ఇప్పుడు నేను లైవ్లో ఉన్నాను, నేను బయటికి వెళ్తే కనుక ఈ డ్రెస్ వేసుకోను, నేను చుడిదారే వేసుకుంటాను. బికాజ్ ఐమ్ నాట్ కంఫర్టబుల్. అందరూ నా మీద ఫోకస్ పెడితే నాకు ఇష్టం ఉండదు. సో అతను క్యారీ చేద్దాం అనుకున్నది, పోర్ట్రే చేద్దాం అనుకున్నది చాలా హార్ష్గా పోర్ట్రే చేశాడు. వాట్ ఐ ఫీల్ ఈస్ చాలా హార్ష్గా పోర్ట్రే చేశాడు. యాక్చువల్గా అతను అనుకున్నది మంచి విధానంగా చెప్పుండుంటే అతను కాంట్రవర్సీలో పడి ఉండేవాడు కాదేమో. కానీ అతనికి విషయం చెప్పడం ప్రాపర్గా లాగి పీకుతా హీరోయిన్స్ని కొడతాడంట. మళ్ళీనేమో ఆ సామాన్లు అనే వర్డ్, ఇవన్నీ చాలా అభ్యంతరకరంగా ఉంది. సరే, ఫస్ట్ అతని దాంట్లో నేను కొంచెం ఏకీభవిస్తున్నాను అని చెప్పాను కదా, అంత టోటల్గా అతనిది తప్పు అని చెప్పేసి చెప్పలేం. ఒక పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు పబ్లిక్ చూడడానికి ఇబ్బంది పడేలాగా, అండ్ ఆల్సో మీరు అక్కడ మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వస్తున్నారు, అందుకని మీరు పద్ధతిగా వచ్చి ఉండొచ్చు. అతను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే రీసెంట్గా నిధి అనే ఆవిడ ఎవరో హీరోయిన్ని అసభ్యంగా ఏదో టచ్ చేయడానికి ట్రై అసలు నాకు తెలిసి అక్కడ ఏం టచ్ చేయలేదు, ఏం రాంగ్ అవ్వలేదు. కానీ ఇంకొంచెం ఉంటే ఆమె కొంచెం అబ్యూస్కి గురయ్యేది. ఆ సందర్భాన్ని అతను తీసుకుని అతను ఏం చెప్పాలనుకున్నారంటే, పబ్లిక్లోకి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రావచ్చు కదా, కొంచెం మంచిగా
మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా, ఆ పిల్లల్ని రెచ్చగొట్టడం ఎందుకు, టీనేజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం మంచి చెడు తెలియదు కదా అని చెప్పేసి ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ సామాన్లు లాగి పీకుతా నన్ను ఎవడైనా ఏమైనా అంటే చాలా యారగెంట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ స్టేజెస్ దగ్గరికి వచ్చేటప్పుడు, పబ్లిక్తో మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను నా లైవ్లో ఇక్కడ ఉండే చాలామంది నాతో ఫన్నీగా మాట్లాడతారు, చాలా అబ్యూజివ్గా మాట్లాడుతూ ఉంటారు. దానికి నేను పాజిటివ్గా తీసుకుంటాను. కొన్ని చదవను, నేను అక్కడ వదిలేస్తాను, నేను వాటిని అక్కడే వదిలేస్తాను. అండ్ నేను పబ్లిక్లోకి వెళ్ళి ఇప్పుడు నేను వీళ్ళతో చాలా క్లోజ్గా మాట్లాడతాను, ఒక్కొక్కసారి డబుల్ మీనింగ్లో మాట్లాడతాను, కానీ నేను బయటకు వెళ్ళి అలా మాట్లాడను. సో పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు పబ్లిక్లో డీసెంట్గా వెళ్ళండి. అండ్ సినిమా యాక్ట్ చేసేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. నేను ఆ పర్టికులర్ పర్సన్కి ఒకటే అడగాలనుకుంటున్నాను, ఇదంతా చెప్తున్నారు కదా XYZ, మీరు ప్రొడ్యూసర్స్కి ఎందుకు చెప్పట్లేదు ఇలాంటి డ్రెస్సులు మీరు మూవీస్లో వేయించకండి, యూత్ ఏం నేర్చుకుంటారు అని. సెకండ్ క్వశ్చన్, మీరు చాలామంది హీరోలకి మీరు ఫ్రెండ్స్ కదా, మీరు హీరోస్కి ఎందుకు చెప్పట్లేదు మీ ఇదేంటి ఏమంటారు, ఈ సినిమాలో ఒక పర్టికులర్ సీన్లో అంత ఎక్స్పోజింగ్ ఎందుకు చేపిస్తున్నారు, ఒక సాంగ్కి డ్యాన్స్ వేసేటప్పుడు ఎందుకు ఇలాంటివి చేపిస్తున్నారు, మీరు ఐటమ్ డ్యాన్స్లు ఎందుకు వేపిస్తున్నారు, మీరు మూవీ ఇండస్ట్రీలోనేగా ఉన్నారు, మీరు మూవీ ఇండస్ట్రీ లేడీస్ గురించే కదా చెప్తున్నారు. మరి మూవీ ఇండస్ట్రీ లేడీస్తో చేయించేది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అండ్ ఆల్సో ఈ హీరోలే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు, ఓన్లీ లేడీస్కి ఎందుకు ఇస్తున్నారు సజెషన్? ఇది చేయించేది మొత్తం ప్రొడ్యూసర్సే కదా. ఈ పాప ఐటమ్ డాన్స్ వేస్తే మాకు కోట్ల లాభం జరుగుతుంది అని చెప్పేది చేసేది ఎవరు, ప్లాన్ చేసేది డైరెక్టర్ చెప్తారు, ప్రొడ్యూసర్ చేస్తారు. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి డబ్బుల కోసమో లేకపోతే ఫేమస్ అవ్వడం కోసమో లేకపోతే హీరోయిన్గా తనకి కోరిక ఉండటం వలనో, లేకపోతే అమ్మాయిని వల్నరబుల్ సిచ్యువేషన్స్లో ఆ అమ్మాయిని చాలా రకాలుగా ఇలా చేయాలి అలా చేయాలని పుష్ చేసేది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కదా. మీరు వాళ్ళని అనుకోకుండా ఓన్లీ లేడీస్ మీదకి మొత్తం వాళ్ళ మీద ఎలా తోసేస్తారు? మొత్తం తప్పు లేడీస్ది అని చెప్పేసి ఎప్పుడైతే మీరు తోసేస్తున్నారో అక్కడ మీకు హాఫ్ నాలెడ్జే ఉంది అని చెప్పేసి నేను అనుకోవాలి. మీ ఉద్దేశం మంచిదే అయినా కూడా మీరు చెప్పే విధానం ప్రాబ్లంగా ఉండటం వల్ల మీరు బ్లేమ్కి గురయ్యారు తప్ప నిజంగానే పబ్లిక్లోకి వచ్చేటప్పుడు మంచిగా రండి అని చెప్పడంలో తప్పేం లేదు నన్ను అడిగితే. అండ్ మీరు సలహా ఇవ్వాల్సిన, నేను ఎక్కడికి మిమ్మల్ని తప్పు పడుతున్నానంటే లేడీస్ని మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు కదా, లాగి పీకుతా సామాన్లు అండ్ ఆల్సో మీ ఇదేంటి సిగ్గు లేదా, లేకపోతే సంథింగ్ బ్యాడ్ వర్డ్స్ అంతా, సాయి పల్లవిని ఎందుకు టచ్ చేయరు, రష్మికని ఎందుకు టచ్ చేయరు, ఎందుకు మిమ్మల్ని టచ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. మీరు చెప్పాల్సింది ఎవరికి, అసలు లేడీస్కి ఎందుకు ఇస్తున్నారు మీరు సజెషన్స్, జెంట్స్కి ఎందుకు ఇవ్వరు? నిజంగానే కొంతమంది హీరోయిన్స్ మరీ రెచ్చిపోయి చాలా చీప్గా, చాలా పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు లేకపోతే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. అంటే మరీ హాఫ్ న్యూడ్గా వచ్చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చిన సజెషన్ అయితే యాప్ట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ ఆల్సో యూత్ నేర్చుకుంటున్నారు అనే పాయింట్ కూడా కరెక్టే. పబ్లిక్గా వచ్చేటప్పుడు ఇలా రాకండి, ఓన్లీ సినిమాల వరకు ఓకే. సినిమాల్లో అయితే ఎందుకు వాళ్ళు వస్తారు అంటే మీరు హాఫ్ న్యూడ్గా చూపిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు చాలామంది నన్ను చూస్తున్నారు, హాఫ్ న్యూడ్గా నేను ఏదో కనబడుతున్నాను, నా తొడలు కనబడుతున్నాయి, నాకు ఇది కనబడుతుంది అని చెప్పేసి చూస్తున్నారు. మీరు సినిమాల వరకు యాక్ట్ చేయండి అమ్మా, పబ్లిక్లోకి వచ్చేటప్పుడు నిజంగానే కేర్ఫుల్గానే రండి. అండ్ 24 గంటలు ఇదేంటి మనం నీతులు చెప్పేటప్పుడు మనం కూడా కొన్ని మంచి పనులు చేసి చూపించాలి. లేడీస్ కూడా 24 గంటలు డబ్బులే కాకోకుండా కోట్లు సంపాదిస్తున్నారు ఇలా హాఫ్ న్యూడ్గా చేసి. కొంచెం మంచి పనులు కూడా చేయండి. అండ్ మంచి వాటి మీద ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, బంగ్లా సంథింగ్, వీటి మీద రెస్పాండ్ అవ్వరు. రెస్పాన్సిబిలిటీ అంటే టోటల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి.
అండ్ ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ప్రతి వాడికి స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత పూనకాలు ఏమన్నా పోంతాయో ఏంటో అర్థం కాదు, ఆడవాళ్ళని టార్గెట్ చేయడం ఎక్కువైపోయింది, ఆడవాళ్ళని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఆడవాళ్ళ మీద వెకిల్ జోకులు వేయడం, స్టేజ్ల మీద నుంచి వెకిల్ జోకులు వేయడం, అక్కడ రిపోర్టర్స్ ఏమైనా ఉంటే, లేడీస్ ఎవరైనా ఉంటే ఆవిడ ఏమైనా కొంచెం క్వశ్చన్ ఏమైనా అడిగితే ఆవిడ మీదే జోకులు వేస్తారు. ఒక అమ్మాయి ఒక జర్నలిస్ట్గా ఉన్నా లేకపోతే ఒక హీరోయిన్గా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఏమైనా కూడా అమ్మాయిలే మీకు టార్గెట్.